దైవజనులకు శుద్ధీకరణకు కొరకై కొన్ని మాటలు చదువుతుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వాక్యం నుండి మనం చదువుతుంది. అలాగున అనేక దినములు జరిగిన మీదట నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎదుగు చేరును కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలును చూశాను, దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచున్నది వాక్యం అవగాహన చదువుతూ ఉన్నాడు. ఫరోకే రాజు ఇశ్రాయేలు ప్రజలని చాలా హింసించి బాధపెడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు మోషేను పంపించి ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడుదల చేశారు. వారు పెట్టినటువంటి వారు దేవుని ఎందుకు చేయాలి, దేవుడు వారి ఎందుకు లక్ష్యం ఉంచునని ఆ వాక్యంలో చదువుతూ ఉన్నారు. ఈ ఫరో అంటే సాతానుకు గుర్తు, ఐగుప్తు అంటే లోకానికి గుర్తు. ఫరో యొక్క బానిస బ్రతుకుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ నలిగిపోతున్న సమయంలో వారు పెట్టిన మొర దేవుని ఆలకించి విడుదల చేశారు. కానీ అంతవరకే ఆ ఫరో మౌనంగా ఉన్నాడంటే మౌనంగా లేడు. మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు క్షేమంగా ఉండడం చూసి సంతోషించేవాడు అసలు కానే కాదు. కనుకనే సాతానుడు ఫరో ఆ రోజుల్లో దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మరొక వైపు దేవుని ప్రజలు ప్రార్థన చేస్తూ దేవుని నుండి సహాయం పొందుకుంటూ ఉన్నారు. రక్షించబడి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజల జీవితాల్లో కూడా సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల పొందినా కూడా మరలా సాతానుడు పోరాడుతూ ఉంటాడు దేవుని ప్రజలకు విరోధంగా. కానీ బైబిల్ చెప్తుంది, లోకంలో ఉన్న వారికంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా. ఆయన జయించినట్లుగా మనం కూడా ఆయన జయ జీవితాన్ని అనుగ్రహించడానికి శక్తి కలిగిన వాడు. కనుకనే సాతానుడు ఎన్ని పన్నాగాలు పడినా కూడా, వాడు మన జీవితాలను క్రియ చేసినా కూడా ఆత్మ సంబంధమైన అనుభవాల ద్వారా సాతానుని మనం జయిస్తూ ఉన్నాం. అగ్రమితమే దేవుని మందిరానికి రావడం, ప్రార్థించడం, మనల్ని శుద్ధీకరించుకొని బలలో పాల్పొందడం, నూతనమైన ఆశీర్వాదాలు దేవుని నుండి పొందుకుంటూ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఇలా కొనసాగుతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పెట్టినటువంటి మొర దేవుని ఎందుకు చేరింది, దేవుడు వాళ్ళు విడిపించారు. కానీ మరలా ఫరో పోరాడుతూనే ఉన్నాడు. పోరాడినప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళు ఏ విధంగా జయాన్ని పొందాలి అనే విషయాలు ఒక 4-5 నిమిషాలు క్లుప్తంగా చెప్తారు. సాతానుడు పోరాడుతూనే ఉంటాడు. మానవసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వస్తూ ఉన్నా భక్తిలో ఎదగకుండా సాతానుడు పోరాడుతూ ఉంటాడు. అంత మాత్రాన దేవుని సన్నిధిని వదిలిపెడతామా? లేదు కదా. అందుకే దేవుని ప్రజలైన వాళ్ళు ప్రతిసారి దేవుని వెతికి అనుభవం, సాతానుతో పోరాడి జయించే అనుభవాలు, ఇవన్నీ మనకు మన జీవితాంతం కాలం వరకు జరుగుతూనే ఉంటాయి. పోరాటాలు అనేది ఒక్కసారే జరగదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు జరుగుతున్నాయి, గతంలో జరిగి అంతవరకే అయిపోయింది అనుకుంటే కుదరట్లే. ఏదైనా చిన్న విషయాల్లో మనలో గొడవలు ప్రారంభమవుతూనే ఉంటాయి. ఇలా లోకరీతిగా
యుద్ధాలు పోరాటాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఆత్మీయ పోరాటంలో కూడా మనకు సాతానుతో పోరాటం ఉంది, లోకంతో పోరాటం ఉంది, పాపంతో పోరాటం ఉంది. ఈ పోరాటంలో సైన్యముల అధిపతి యెహోవా మనకు జయం అనుగ్రహించుదురుగాక. ప్రియమైన దేవుని ప్రజలైన వాడు క్షేమంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కానీ ఫరో సాతాను వలె వారి జీవితాలను ఏ విధంగా పోరాడుతూ వచ్చాడో, దేవుని ప్రజలైన మనం ఏ విధంగా విడుదల పొందాలో బైబిల్లో కొన్ని మాటలు మీరు చెప్తారు. ఇశ్రాయేలు ప్రజలు మొదలుపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనకు జవాబు ఇచ్చి విడుదల చేశాడు. కానీ అంతకు మునిపే సాతానుడు ఫరో వలె ఏ విధంగా పోరాడుతున్నాడు అంటే, నిర్గమకాండం 1:11 వాక్యం మీరు చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములను వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, గమనించండి, అక్కడ 1:11 వాక్యంలో వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులను చేయించి అధికారులను నియమించాడు. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాడు. కొత్త నిబంధన కాలానికి ధ్యానం చేసి సాతానుడు ఫరో వలె వారిని పోరాడుతూ ఉన్నాడు. వారి మీద పెట్టిన భారములలో భారాన్ని భరిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు ఫరో చేత. కానీ నూతన నిబంధన కాలంలో యేసయ్య చెప్తున్న మాట మత్తయి సువార్త 11:28 వాక్యంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చాలా చూడండి, పాత నిబంధన కాలంలో ఫరో సాతాను వలె వారిని భారమైన పనులు పెట్టి శ్రమ పెట్టి ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఆ బాధను తట్టుకోలేక మొరపెట్టుతూ ప్రార్థించాడు. కానీ నూతన నిబంధన కాలంలో మన జీవితాల్లో, మీ జీవితాల్లో ఎదురయ్యే ప్రతి భారం నుంచి విడుదల పొందడం దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. అందుకే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. విశ్రాంతి అంటే ఏదో ఫ్యామిలీ చేయాలి, ఇక్కడ ఏదో కాసేపు పడుకొని వెళ్ళిపోవచ్చు అనేది కాదు. కానీ ఆత్మకు విశ్రాంతి అవసరం. లోకంలో ఎన్నో ఉన్నాయి, లోకంలో ఎంతో మందికి ఎన్నో డబ్బులు ఉన్నాయి, వెండి బంగారు ఉంది, కానీ ఏం లేదు, విశ్రాంతి, సమాధానం లేదు. కానీ దేవుని ప్రజలైన మీకు మనకు ఆ సమాధానాన్ని, విశ్రాంతిని అనుగ్రహించారు. హల్లెలూయా. అందుకే ప్రతి భారము, ప్రతి బాధ, ప్రతి చింత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ బాధ నుంచి నివారణ పొందగలుగుతుంది. దేవుని యుద్ధకు రావాలి. ఆ యుద్ధకు వచ్చినప్పుడు దేవుడు మనకు విశ్రాంతిని ఇస్తాడు, ఆత్మకు నెమ్మదిని ఇస్తాడు. అందుకే ఆ రోజులు పనికి వెళ్ళాలి, 7వ రోజున దేవుని సన్నిధికి రావాలి. మన భారం అంతా, మన చింత యావత్తు దేవుని మీద వేసి ఆయన ఇచ్చే ఆ విశ్రాంతిని ఇంకా మీరు పొందుదురుగాక. పనులు భారం అధికంగా సాధారణ పెడతాడు. భారం ఉన్నప్పుడు చింత, దిగులు, వేదన దేవుని ప్రజలు వెంటాడుతూ ఉంటుంది. ఈ పూట దేవుని సన్నిధికి వచ్చారు కాబట్టి ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని వెళ్తారు. మరలా ఇంటికి వెళ్ళారనుకో, అదే టెన్షన్స్, ఏదో ఒక సమస్య, బాధ అనేది వెంటాడుతూ ఉంటుంది. ఆ భారములలో మీరు నలిగిపోకుండా ఉన్న నిమిత్తమే యేసయ్య అంటాడు, నా యొద్దకు నుండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా ఈ భారంతో ఉన్నారయ్యా, ఈ కష్టంతో ఉన్నారయ్యా అని ఆయన దగ్గర చెప్పుకొని మనం మొరపెట్టినప్పుడు మనం ఎల్లప్పుడూ సమాధానంగా, నెమ్మదిగా పొందుగాక. వ్యక్తి పనుల చేత భారాన్ని పెడతాడు, కానీ అతను పెట్టే భారాలకు భయపడకుండా తరచుగా దేవుని సన్నిధికి వచ్చి మన భారాన్ని దేవుని మీద వేసి ప్రార్థిస్తూ ఉండాలి. ఇది మన జీవితకాలం అంతా జరిగేటువంటి కార్యం. ఫరో మళ్ళా ఊరుకున్నాడా? మళ్ళీ ఏం చేశాడు చూడండి. నిర్గమకాండం 1:16 వాక్యంలో, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపనం చేయించు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడిని వారిని చంపుడి, ఆడదైన
దాన్ని బ్రతకలేడని వారితో చెప్పాను. చూడండి, ఫరో ఆ రోజుల్లో ఒక ఆజ్ఞ, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానికలు చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద మీరు చూసినప్పుడు మగదైన చంపివేయండి, ఆడదైతే బ్రతకలేండి. ఆనాడు ఇశ్రాయేలు సంఖ్య, హెబ్రీల సంఖ్య పెరుగుతూ వచ్చింది, ఐగుప్తీయుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అందుకు ఏం చేస్తారంటే ఫరో, మగవాడైతే కాన్పు పీటల మీద వెళ్ళి మీరు కాన్పు చేసేటప్పుడు మగవాడైతే చంపేది. ఇప్పుడు మనలో మగపిల్లలు కావాలి, మగపిల్లలు కావాలి అని అడుగుతారు. ఎందుకు? జనరేషన్ వంశం పెరగాలి అని. ఆడదైతే పెళ్లి పెద్దయిన తర్వాత పెళ్లి చేసి పంపిస్తారు కదా, వంశం పెరగదు అని మగపిల్లవాడికి ఎక్కువ వాల్యూ. ఆ రోజుల్లో కూడా మగవాడైతే బ్రతకలేండి, ఎందుకంటే జనరేషన్ పెరగకుండా, ఇశ్రాయేలు సంఖ్య, హెబ్రీల సంఖ్య పెరగకుండా ఉండడంతో మగపిల్లలందరినీ చంపేయండి. కానీ ఇప్పుడు కదా కాన్పు పీటల మీద వాళ్ళు వెళ్ళిన తర్వాత మంత్రస్వాములు ఏం చేశారు చూసిన, దేవునికి భయపడి 19వ వాక్యంలో చూడండి, దేవునికి భయపడినట్టుగా. చూడండి, అక్కడ ఏం చేశారంటే ఆడపిల్లలు చంపేశారు, మగపిల్లలు బ్రతకలించారు. వాళ్ళు దేవునికి భయపడినందున, దేవునికి భయపడి ఆ పని చేయలేదు. ఆత్మీయంగా చెప్తున్నాను, సాతాను కూడా మగదైతే కదా, మగ శిశువు అంటే జై జీవితానికి దొరుకుతుంది. హల్లెలూయా. మగ శిశువు అన్నప్పుడు జై జీవితానికి దొరుకుతుంది. దేవుని ప్రజలు జై జీవితాన్ని జీవించకుండా సాతాను ఏం చేస్తున్నాడు, మగదైతే కదా చంపివేయండి. ఆత్మీయంగా చెప్తున్నాను ఈ మాటని. దేవుని ప్రజలైన మీరు రక్షించబడి బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధికి వచ్చి జై జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. సాతాను పోరాడుతూనే ఉన్నాడు. కానీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చేత దేవుని ప్రజలైన మనము జై జీవితాన్ని జీవించదోగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 10 వాక్యాలు మీరు తర్వాత చదువుతారండి. అక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాతానుడు శోధించాడు. ఎప్పుడు శోధించాడంటే, ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డులోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావురంపై దిగి తన మీదకి వచ్చుట చూచును. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. తర్వాత అపవాది 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఎందుకు? అపజయాలు పాలు చేయాలని. 40 రోజులు ఉపవాసం నుండి ప్రార్థిస్తే ఉన్నతమైన జయాన్ని యేసయ్య పొందుకుంటాడని సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. ఆ సంగతులన్నీ అక్కడ రాయబడ్డాయి. మీరు తర్వాత చదువుకోండి. మనుషుడు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని చెప్తే వాక్యం ద్వారానే యేసయ్య జయించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని సాతానుడు జయించాడు. ఎత్తైన శిఖరానికి తీసుకుని వెళ్ళాడు. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దొంగమంటాడు. అప్పుడు కూడా సాతానుని జయించాడు. 10వ వాక్యంలో 9వ వాక్యంలో నీవు నాకు సాగిలు పడితే వీటన్నిటిని నీకు ఇచ్చేదని చెప్పగా వారితో సాతాను బొమ్ము ఇలా శరీరాశ, నేత్రాశ, జీవపుడమనే ఆ పాపాలన్నింటినీ యేసయ్య జయించెను. హల్లెలూయా. జయించెను. దేవుని ప్రజలైన మనకు కూడా ఆ జయ జీవితం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలిసిన బాప్తిసం తీసుకున్న తర్వాత జయ జీవితం ప్రారంభమవుతుంది. మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటారు. ఎందుకు బాప్తిసం తీసుకుంటారు? చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకి ఇంతవరకు బానిసగా ఉన్నాను, ఇక మీదట
దేవుని కొరకు బ్రతుకుతానని చెప్పి ఒక తీర్మానంతో ముంచడి బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసంలో జరిగే ఒక కార్యక్రియ ఏంటంటే పాపపు స్వభావాలు తొలగించబడతాయి, కానీ పాపపు క్రియలు వెంటాడుతూ ఉంటాయి. కొందరు బీడి సిగరెట్ల అలవాట్లు మారి ఉంటారు. బాప్తిసం పొంది నగరానికి వచ్చి ఆత్మీయ ఎదగాలని కోరుకుంటున్న సమయంలో సడన్ గా మళ్ళా ఆ త్రాగు అలవాటు బాధిస్తారు. ఒక సహోదరుడు అలాగే నగరానికి వచ్చేవాడు, మారుమూసి పొంది బాప్తిసం తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారట. వాళ్ళ మధ్యలో అందరూ తాగుతూ ఉంటే వీడొక్కడే నేను తాగను అని అన్నాడు. భలే భక్తుడు అయిపోయావు ఎవరిపై అని అన్నాడు. తాగా 90 తీసుకో అని చెప్పేసి చేశాడు. ఇంకంతే పెద్ద భక్తుడు అయిపోయేవారు నన్ను ఇలా మాట్లాడుతున్నారు కదా, రోజు వచ్చి వెంటనే మళ్ళా తాగేశాడు. చూడండి, సహవాస దోషం అనేది ఒక వ్యక్తిని జయ జీవితం జీవించకుండా చేస్తూ ఉంది. అందుకే మీరు సహవాసం చేసినప్పుడు మంచి వాళ్ళతోనే సహవాసం చేయదురుగాక. పనిచేస్తున్న స్థలాల్లో కానీ ఎక్కడైనా మంచి వాళ్ళతో సహవాసం చేసినప్పుడు మంచి బుద్ధులు వస్తాయి. ఓ దేవుని బిడ్డ దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే సహవాస దోషమే. సాతానుడు పలు సందర్భాల్లో యేసయ్యను శోధించారు, కానీ వాక్యమైన ఆత్మ కఠినంతో జయించు ఆత్మ కఠినం చేత జయించినట్లుగా దేవుని ప్రజలైన మీరు మనం అపజయాలు పాలు కాకుండా ఉండనిమిత్తమై వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఆ విధంగా జీవించినప్పుడు మనము కూడా జయ జీవితాన్ని జీవించడానికి ప్రభు సహాయం చేయదు కాక. వాక్యమైన ఆత్మ కఠినం. అందుకే సంఘానికి వచ్చినప్పుడల్లా వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాం, బోధిస్తూ ఉన్నాం. ఆ వాక్యం ఎన్నో సంవత్సరాలు మీరు వింటూ ఉన్నారు. ఆ వాక్యం చేత సాతాన్ని జయిస్తూ 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 మనం ఈ పరుగు పండుగలో ఓపికతో పరిగెత్తుకోగాక. ఫరో అంతటితో మౌనం ఉన్నాడా? లేడు. నిర్గమాకాండం 5:9 వాక్యం మీరు చూడండి. 5:9 వాక్యంలో ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయకపోవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదలను. చూడండి, ఫరో వాళ్ళని వదిలిపెట్టట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన అనుభవాల ద్వారా సాతాన్ని మనం జయిస్తూనే రావాలి. ఒకటి దేవుని మందిరానికి రావడం, రెండవది జయ జీవితాన్ని జీవించడం. లోకం, పాపం, సాతానుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాడి వశంలో పడకుండా ఎవరికి వాళ్ళే జయ జీవితాన్ని జీవిస్తూ రావాలి. మూడవదిగా ఇక్కడ మళ్ళా ఫరో అంటాడు, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయకపోలేను. ఉన్న పని కంటే మరీ ఎక్కువ పని చేస్తూ ఉన్నాడు. ఎక్కువ పని. కొన్నిసార్లు ఎందుకు చర్చకు రాలేదన్నమాట, పనుందన్నా, బట్టలు ఉతకాలి, బల్లలు వెళ్ళాలి అని అంటారు. ఆంధ్రలో కొన్నిసార్లు ఎదుగుగా చర్చకు రాలేదంటయ్యా, వద్దామనుకున్నాను కానీ అప్పుడే మా చుట్టాలు వచ్చారు, మా ఆయన శాఖలు తీసుకొచ్చాడు, ఆయన ఎదుగుపై కూర్చున్నాను వాడడానికి. మందిరానికి వద్దామనుకున్నాను అప్పుడే. సాతాను గారు కూడా చూడండి, మీరు మందిరానికి రెడీ అవ్వాలి, రావాలనుకున్న సమయంలో ఏదో ఒక పని పెడతారు. రావాలనుకున్నానన్నా వెంటనే ఫోన్ వచ్చింది, ఒక బిజినెస్ అర్జెంట్ వెళ్ళాలి, అందుకే వెళ్ళిపోయాను అని అంటారు. నాతో ఎన్ని రీజన్ చెప్పిన ఏ ప్రయోజనం? యేసయ్య అడిగితే మీరు ఏం రీజన్ చెప్పగలరు? నేను సరేలే బ్రదర్, సరేలే సిస్టర్ అంటాను. కానీ యేసయ్య అడిగినప్పుడు మనం ఏం జవాబు చెప్పగలం? నేను బిజీలో ఉన్నాను, యేసయ్య ఈ పూట నేను చర్చకి రాలేకపోతున్నానని చెప్తారా? గెట్ అవుట్ అంటాడు దేవుడు అంతే. అందుకే అధికమైన పనులు సాతాను గాడు పెడతాడు. కొన్నిసార్లు ఎవరికి వాడే పనులు పుట్టించుకొని మందిరాన్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు. దేవుడికి చర్చ కన్నట్లుగా అది సాతాను యొక్క క్రియ. సాతాను యొక్క క్రియ. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యంలో మీరు చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యంలో నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగునని బైబిల్లో రాయబడింది. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే విస్తారమైన పనులు పెడతాడు. పనులు చచ్చేంత వరకు ఉంటాయి. కానీ దేవుని మందిరము మళ్ళా రాలేదు కదా. దేవుని యొక్క సన్నిధిని మళ్ళా
ఉండదు కదా. వారానికి ఒకసారి మధ్యలో స్త్రీల కూడిక, శనివారం మధ్యలో ఏదైనా ప్రేయర్స్, వీటికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి దేవుని సన్నిధికి రాగలిగితే మీ పనుల భారాన్ని యెహోవా మీద మోపి పనులు చేసే సమయంలో పనులు చేయాలి, దేవుని మందిరానికి వచ్చే సమయంలో దేవుని మందిరానికి రావాలి. కానీ దేవునికి మీరు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, దేవుని సన్నిధికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మీ పనుల భారాన్ని ఆయనే సఫలపరచుగాక. ఆ పనుల భారం మీరు దేవుని మీద వేసినట్లయితే ఆయన సఫలపరుస్తారు. కొన్ని వాంటెడ్గా, కొన్ని తప్పని పరిస్థితులు అంటే ఓకే, కానీ మనకు మనమే రీజన్స్ పెట్టుకొని దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. బైబిల్లో మార్త మరియ గురించి చదువుతూ ఉన్నాం. లూకాసు వార్త 10:42 మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నది. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని విస్తారమైన పనులు. కానీ మరియ యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. వాళ్ళిద్దరిని చూసిన యేసయ్య మరియ తన మాట చూడండి, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని ఉన్నది, అది ఆమె ఇద్దరిని తీసివేయబడదు. ఏది ఉత్తమమైన కార్యం చూడండి. మార్త విస్తారమైన పనులు పెట్టుకున్న చేత చింతపడుతూ ఉంది. పనులు చచ్చేంత వరకు ఉంటాయి, కానీ దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎన్నై ఘనం పనులు నన్ను గనపరచు వారిని నేను కూడా గనపరుస్తానంటాడు. ఆయన మనం గనపరిస్తే మనకు ఆయన ఘనతనిస్తాడు. ఆయన సన్నిధికి మనం ఘనతనిస్తే ఆయన మనల్ని గనపరుస్తాడు. కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని సన్నిధికి మేము ఇవ్వాలి. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరియ యేసు పాదములకు కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. తద్వారా ఆమె తన జీవితాన్ని బోధ చేత కట్టుకుంటుంది. అట్టి అనుభవాలు దేవుడు మీకు సమృద్ధిగా దయచేయడం కాక. కానీ సాతానుడు ఫరో అధికమైన పనులు పెడతాడు. అధికమైన పనులు, పని చేయడం మంచిదే. పని చేసి సోమరులో ఉన్నారు. ఆమె ఒక ఇంటికి వెళ్తే భర్త తొమ్మిదిగా తిరిగి పడుకొని ఉన్నాడు. భార్య పనికేళ్ళింది. బైబిల్లో ఉన్న మాట ప్రకారం చెప్తూ ఉన్నారు, భార్య ఇంటి ఉండి పని చేసుకోవాలి, భర్త పని చేయాలి. కానీ ఈ రోజుల్లో రివర్స్ అయిపోయింది. సరే, కొన్ని కారణాలు ఉంటాయి. అవి నేను చెప్పట్లేదు కానీ పని చేయాలి. ఎవరి ధర్మాన్ని వాడు పాటించాలి. కానీ విస్తారమైన పనులు వలన దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, ఈ 2-3 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత ప్రార్థన ఆసక్తి ప్రజలకు తగ్గిపోయిందేమో. కొన్నిసార్లు గ్యాదరింగ్స్ మీటింగ్ పెట్టినప్పుడు జనం ఎక్కువ రావాలని ఆశపడతారు. సడన్ గా మామూలుగా వచ్చే జనం వచ్చినప్పుడు ఆసక్తి తగ్గిపోయిందేమో. అప్పట్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు తగ్గిపోతుందేమో అని. కానీ దేవుని ప్రజలతో దేవుడు చెప్తున్న మాట, మొదట ఉన్న ఆసక్తి తుదమట్టుకు మీరు ఆసక్తి కలిగి ఉండదు కాక. నిర్గమకాండం 8:25 చూడండి. సాతానుగాడు ఫరో వారిని మరలా ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీరు వెళ్ళి మీ దేవునికి బలి అర్పించు, ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వార్త చెప్తున్నాడు. ఆ మాట మీరు గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. మోషే అంటాడు, మా దేవుడిని మేము ఆరాధించడానికి, స్తుతించడానికి కనాన్ దేశానికి వెళ్ళాలి, మమ్మల్ని పంపించు అని. ఫరో అంటాడు, అహరోను పిలిపించి, మోషేని పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించండి. ఎక్కడ? ఈజిప్ట్లో, ఐగుప్తులో బలి అర్పించడం అంటాడు. దట్ ఈస్ నాట్ ది విల్ ఆఫ్ గాడ్. అది దేవుడి చిత్తం కాదు. దేవుడు ఏర్పరిచిన స్థలంలోనే వచ్చి దేవుని ప్రజలు ఆరాధించాలి. హల్లెలూయా. దేవుడు ఎక్కడైతే తన ప్రజలకు చూపించి ఉంటాడో అక్కడే వచ్చి దేవునికి బలి అర్పించాలి. కానీ ఇక్కడ ఫరో అంటాడు, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించండి. ఇక్కడ దేవుడు చెప్పలేదు,
కనాను దేశంలో దేవుడు చూపించిన స్థలంలో వెళ్ళి మా దేవునికి బలి అర్పిస్తాము అంటాడు. ఆ మధ్య నేను అద్దెకులు సేవ చేస్తున్నప్పుడు ఒక సహోదరి అన్నదన్నా, మందిరానికి రావాలనుకుంటాం కానీ ఆటో ఎక్కుదామని రోడ్డు మీదకి పెడితే వాళ్ళ బాబాయ్ పాస్టర్ అంటారు, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారా? నా చర్చగా. ఏ చర్చది? బాబాయ్ చర్చ, మామ చర్చ. ఇక్కడికి రాకుండా అంత దూరం వెళ్తావా? అసలు నన్ను అక్కడే ఉన్నాడు, దేవుడు ఇక్కడ లేడా అని బ్రతిమలాడతాడన్నా. ఏ అర్థం కాని పరిస్థితుల్లో నవ్వే ఇంటికి వచ్చేస్తాను, ఆయన చర్చకి వెళ్తాను, బాబాయ్ చర్చ అంటారు. ఆయనకి పాడితే పాట పాశపల్ల దాసుడు అని చెప్పి అదే పాట అదే విని విని విసుగు పెట్టుతాను. అయినా కూడా వదిలిపెట్టాడు. అలా ఆంధ్రాలో చాలా ఉంటాయి. మామ చర్చని, బాబాయ్ చర్చని, ఆంటీ చర్చని, అంకల్ చర్చిలని వాళ్ళ బంధువులని 10 మందిని పోగు చేసుకొని అక్కడ చర్చని ఏర్పాటు చేసుకుంటాడు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే అంటాడు, మీరు ఫరో అంటాడు, ఈ దేశంలో మీ దేవుడికి బలి అర్పించండి. అలా చేయకూడదు. దేవుడు చూపించిన స్థలంలోనే బలి అర్పించాలి. ఇప్పుడు మీరు ఆయా ప్రాంతం నుంచి వచ్చారు, ఒక 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దూరం నుండి అక్కడ చూడు ప్రక్కనే ఆ ఏరియాలోనే ఎన్నో చర్చిలు ఉంటాయి. అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చారండి మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. మేము మిమ్మల్ని పిలవలేదు, యేసుని మిమ్మల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన చిత్తం మీ పట్ల ఉద్దేశించిన వాడే ఆయన ఇక్కడ తీసుకొస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోనికి వర్ధిల్లాలని కోరుకున్న వాడు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొస్తూ ఉన్నాడు. మీ వీధిలో ఎన్నో చర్చలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళవచ్చు కదా. కానీ అక్కడ బలర్పించడం దేవుని చిత్తం కాదు. అందుకే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి ఇక్కడే మీరు దేవునికి బలర్పించాలి. పాత నిబంధన కాలంలో కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఇదిగో నేను చూపించు దేశానికి నీవు రా, నేను చూపించు దేశానికి రా అని కొన్నిసార్లు దేవుడు చెప్పాడు. నేను చూపించే అమోయ పర్వతములలో ఒక పర్వతం మీద బలి అర్పించు అంటాడు. పర్టికులర్ గా దేవుడు ఒక స్థలాన్ని చూపిస్తాడు. ఆ స్థలంలోనే దేవునికి బలి అర్పించి ఉండాలి. ఈ సంఘ సహవాసానికి కూడా మిమ్మల్ని ప్రభు తీసుకొని వచ్చారు కనుక ప్రతిసారి యేసయ్యను కలవటానికి వెళ్తూ ఉన్నాను, యేసయ్యను దర్శించడానికి వస్తూ ఉన్నాను దేవుని మందిరానికి అనే ఆ ఆలోచనతోనే మీరు దేవుని సన్నిధికి ఇంకా వచ్చి ఆత్మీయంగా అభివృద్ధి చెందుదురు గాక. కొన్నిసార్లు ఫోర్స్ చేస్తారు, ఇక్కడికి రండి చర్చికి, అక్కడే ఉన్నాడా అని. కానీ ఆ స్థలంలోనే దేవుడు మాకు చూపించాడు అనే ఆ ఆలోచనతో మీరు కొనసాగాలి. నిర్గమకాండం 28వ వాక్యంలో ఇంకో 28వ వాక్యంలో అంటాడు చూడండి. అందుకు ఫరో మీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని బోధించదు కానీ చూడండి దూరం పోవద్దు. చూడండి ఎంత నాటకాలు ఆడతారు. మిమ్మల్ని బోధించదు కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు మీరు వేడుకోనండి అంటాడు. ఎవరు? ఫరో. నాకు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన అవసరం ఫరో. ఎంత మాయలో అంటే చూడండి, మీరు వెళ్ళండి కానీ దూరం పోవద్దు. దీని అర్థం ఏంటంటే ఆ అమృతులతో చెప్పినట్లుగా అక్కడే ఉన్నాడు దేవుడు, వసన మందిరంలో ఉన్నాడు. ఇక్కడ లేవా మా చర్చిలు, ఇక్కడ లేవు, మేము ప్రార్థన చేయట్లేదా, మేము సేవకులు లేదా అని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. దూరం పోవద్దు, మీరు వెళ్ళండి కానీ దూరం పోవద్దు. ఇక్కడే చర్చ ఉంది కదా, ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి. ఇంట్లోనే ఇదిగో యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లోనే సెల్ఫీ మొక్కండి అని సాధారణంగా చెప్తారు. ఆ మధ్య ఇంటికి వెళ్తే ఆ టీవీని మొక్కుతుంది కామె సంవత్సరం ఏందమ్మా అంటే అయ్యా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా టీవీకి మొక్కుతుంది తెచ్చుకోవాలి. ఈ రోజుల్లో ఇలాంటి పనులు ఎక్కువైపోయి ఆమెతో సహోదరుని అడిగారు, బ్రదర్ ఎందుకు చర్చకు రాలేదంటే యూట్యూబ్లోనే ఆరాధన చేసుకున్నానన్నా. దానికి ఏం జరగదు. కరోనా టైంలో అంటే ఓకే,
ఇది ఆఫ్లైన్ కదా, ఆన్లైన్ పోయింది. ఆఫ్లైన్లోనైనా మనం ఆన్లైనే, ఆఫ్లైనే. ఇక సెల్ ఫోన్కి, టీవీకి ముందు ముప్పుగా కూర్చోవాలంతే, దండం పెట్టాలి టీవీకి. కనుక ఇవి సాతాను క్రియలు. వాడు అంటాడు, మీరు మీ దేవుని ఆరాధించడానికి వెళ్ళండి, కానీ దూరం వెళ్ళొద్దు అని అంటాడు. ఈ దూరం వెళ్ళొద్దు అనే మాటకి ఇంకా స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, మీరు వెళ్ళండి, ప్రార్థన చేసుకుని నాతో కూడా ప్రార్థన చేయండి, దూరం పోవద్దు అంటే ఆత్మీయంగా మీరు ఇంకా ఎదగవద్దు అని అర్థం. ఎహెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం, ఎహెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3వ వాక్యం నుండి మీరు చూడండి. అక్కడ ఎహెచ్కేలుకి దేవుడు దర్శనం ఇచ్చి, ఆ మనుషుడు కొలనూరు చేత పట్టుకొని 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు కూడా నన్ను నడిపింపగా, నీళ్లు చీలమండ లోతుండెను. చూడండి, మొదట నీళ్లు ఎంతవరకు వచ్చింది? చీలమండ లోతుండెను. రెండవది మోకాళ్ళు లోతుండెను. ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా మొదలవుతుండేను. మిక్కిలి లోతై నేను దాటలేనంత నది నాకు కనబడేను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను. హల్లెలూయా. as a deeper experience, లోతైన అనుభవంలో ఆ ప్రవక్తని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ మాట అర్థం ఏంటంటే, లోలోతుకి ఆ ప్రవక్తని దేవుడు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నడిపింపగా, నీళ్లు చీలమంట లోతుండెను. నెక్స్ట్ మోకాళ్ళు లోతుండెను, మొలలోతుండెను. 4వది దాటలేనంత నది ఆయను. ఎందుకు ఈ దర్శనాన్ని దేవుడు ఎహెచ్కేలుకు చూపించాడంటే, లోతైన అనుభవాలలో దేవుని ప్రజలైన మనము ఆత్మీయతలో ఎదుగుదము కాక ఆ దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలకు దేవుని మందిరానికి వస్తూ కదా, లోతైన అనుభవాలలో సంవత్సరాలు గడిచే కొద్ది, రోజులు గడిచే కొద్ది ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరు భౌతికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ఆత్మీయంగా కూడా లోతైన అనుభవాలలో మీరు నడవండి, లోతుగా ఆత్మీయంగా ఎదగండి అని ఈ వాక్యంలో ఉన్న అర్థం. ఆత్మీయతలో లోతుగా ఎదగడం అంటే విడిచిపెట్టవలసిన కార్యాలన్నీ విడిచిపెట్టి ధరించుకోవాల్సిన క్రీస్తు స్వభావాలను ధరించుకోవడమే ఆత్మీయతలో ఎదగడము. మీకు అర్థమయ్యేటట్లు ఒక 2 రెఫరెన్స్ చెప్తారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యము నుండి మీరు చదివితే పౌలు గారు అంటారు, విడిచిపెట్టవలసిన కార్యాలను విడిచిపెట్టి ధరించుకోవాల్సిన కార్యాలను ధరించుకోవడమే లోతైన అనుభవంలో ఎదగడం. అక్కడ రాయబడింది, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జాగ్రత్తను, అపవిత్రతను, ధనాపేక్షను చంపివేయండి. చూడండి, పూర్వము మీరు లోకస్తుల మధ్య ఉన్నప్పుడు మీరులో వీటిని అనుసరించి నడుచుకుంటుంది. కానీ ఇప్పుడైతే చూడండి, లోకంలో ఉన్నప్పుడు పౌలు అంటాడు, ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలు లోతైన అనుభవంలో ఏ విధంగా ఎదగలరంటే, లోకంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడైతే మీరు కోపము, చూడండి, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, అలా వీటన్నింటినీ విసర్జించుడి అంటాడు. ఇది ఆత్మీయతలో మనం ఎదగవలసిన అనుభవం. విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టి ధరించుకోవాల్సిన క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవడమే ఆత్మీయతలో లోతైన అనుభవాలు ఎదగడం. పెద్ద పెద్ద పాపం చేయట్లేదు కానీ కోపడుతూ ఉండాలి. కోపడమే కానీ పాపము చేయకుడి. ఉప్పు కారం తింటున్నారు కదా, కోపం వస్తుంది సహజంగా. కానీ ఆ కోపం సాయంత్రం వరకు ఉంటారు. నెక్స్ట్ డే ఉందనుకో కోపం పాపంగా మారిపోతూ ఉంది. ఒకసారి మీకు చెప్పాను, యేసు ప్రభువు సర్వాంగ సుందరుడు కదా, సాతాను గారు ఏ విధంగా ఉంటాడు మాస్టర్ గారు?
సాతాను గారు ఎలా ఉంటాడో చెప్పండి అన్నాడంటే ఒక యవనస్తుడు, ఒక పాస్టర్ గారిని. ఆ యవనస్తుడితో ఆ పాస్టర్ గారు అన్నారు, సాతాన్ని చూడాలనుకుంటున్నావా? బాగా కోపం వచ్చినప్పుడు అద్దంలో వెళ్ళి మీ ముఖాన్ని చూసుకోవాలన్నాడు. ఆయన పళ్ళని బిగేసి నాలుగు బయట పెట్టి నడుపుతాను పెట్టి చూశాడు. వాడి మొక్క వాడికి విరక్తి వచ్చి నేను ఈ విధంగా ఉన్నానా అని. అది ఒక సాతాను వాడు కూడా అలాగే ఉంటాడు అన్నాడు. కనుక మీరు కూడా కోపం వచ్చినప్పుడు మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. ఇప్పుడైతే బాగున్నారు, అక్కడికి వెళ్తారో సాతాను గారు కనపడతారు. కనుక కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య వీటిని విసర్జించుడి. సంఘానికి వచ్చినప్పుడు ఇప్పుడైతే మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చినప్పుడైతే ఇవి చిన్న చిన్న పాపాలు, కానీ వీటిని కూడా పరిపూర్ణంగా తొలగించబడి క్రీస్తు యేసువుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండవుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యంలో నుండి చూడండి. లోతుగా ఎదగడం, లోతైన అనుభవాలను ఎదగడం అంటే విడిచిపెట్టవలసిన స్వభావాలు విడిచిపెట్టడము. ఈ లోకము జారులతో నేను దోచుకుని వారితో నేను ఏ మాత్రము సంగతి చేయవద్దని కాదు. అలాగైతే చూడండి, మీకు అంతకుముందు ఒకసారి చెప్పారు. పౌలు అంటాడు, ఈ లోకంలో ఎవరున్నారు? జారులు ఉన్నారు, లోకులు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, విగ్రహాలికులు ఉన్నారు. వారితో సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది. సడన్ గా ఆకలేస్తుంది. అక్కడ అటు ఇటు చూస్తే బ్రాహ్మణ హోటల్ అని రాయబడింది. అంటే నేను తినాను అక్కడ అంటే మనమే ఆకలితో కలవాలి, తప్పదు వెళ్ళి తినాలి. బస్సు నడిపేవాడు పరిమాణం వాడు తాగడబోతాడు, వాడు ఎక్కే అబ్బాయి నేను ఆ బస్సు ఎక్కను అంటే మరి భయపడి వరకు వెళ్ళాలంటే తప్పదు ఎక్కాలి. వాడు తాగుడుపోతాడైనా ఎవడైనా ఎక్కాల్సింది. వాళ్ళ క్యారెక్టర్స్ చూసుకుంటే మన విలోకంలో అదే ఆ మాటలో ఉన్న అర్థం. ఈ లోకంలో నుండి మనం వెళ్ళిపోవాల్సి వచ్చును. అలాగైతే ఎందుకు నాయన పర్వాలేదు రాని మనం త్వరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే పౌలు అంటాడు, ఇప్పుడైతే చూడండి, జారుడు కానీ, లోపు కానీ, విగ్రహాధికుడు కానీ, తిట్టుపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్న వాడు అయ్యున్న అట్టి వారితో సంగతులు చేయకూడదని, వచుకోకూడదని, వెలుపలి వారికి తీర్పు తీర్చిన నాకేలా, బయట ఎలా ఉంటే నాకెందుకు, లోకంలో ఉంటున్న ప్రజలు వాడు తిని త్రాగి విచ్చలగా ప్రవర్తించిన నాకెందుకు, వెలుపలి వారికి దేవుని తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక చూడండి, ఆ దుర్మార్గులు మీలో నుండి వెలిపేయండి అంటాడు. ఇది ఒక పర్ఫెక్షన్లోకి రావాల్సినటువంటి ఆత్మీయ అనుభవాలు పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. కనుక ఈ మాటలను బట్టి మనము కూడా ప్రభు రోజులు నచ్చుకోవాలి, విడిచిపెట్టవలసిన వాటన్నింటిని విడిచిపెట్టి మీలాంటి మనసు నాకు దయచేయండి ప్రభు అని ఆ దిశలో ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క రాకడికి మనం సిద్ధపడదు కాక ప్రార్థన చేసుకుంటాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు మరొకసారి ప్రభు రేపు రోజున బాబు పాల్గొనడానికి కావాల్సిన మంచి మనసాక్షిని దయచేయండి. అందరూ మోత 2 నిమిషాల స్తోత్రాలు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు చెబుతూ